కోకోపీట్ సాయిల్ అండి ఇది. యుఎస్లో ఇలా దొరుకుతుంది మనకి. ఇలా బిస్కెట్స్లా ఉంటాయి. ఈ కోకోపీట్ బిస్కెట్ని ఇలా పెట్టి దీనిలో కొంచెం వాటర్ పైన వేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా పెద్దవిగా అవుతాయి. ఇందులో ఉన్న సాయిల్ని, ఈ కోకోపీట్ సాయిల్ని రెండు కలిపేసి మొత్తం ఇలా కుండీ అంతా కూడా నింపాలి. ఈ కోకోపీట్ సాయిల్ కలపడం వల్ల మొక్కలు కూడా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులో మేము విత్తనాలు వేస్తాము, 2 రకాల విత్తనాలు. సుమారుగా 2 అంగుళాల లోతు ఉండేటట్లుగా ఈ మట్టిని ఇలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుండీలో టొమాటో విత్తనాలు వేస్తున్నామండి. ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క గింజ చొప్పున కుండీకి 5 వేస్తున్నాము. ఈ విత్తనానికి పాయింటీ హెడ్ చూసుకొని అక్కడ కొద్దిగా కత్తిరించి ఆ విత్తనాన్ని వేయాలి. ఇప్పుడు పైన ఈ మట్టితో కొంచెంగా కప్పేయాలి. ఇప్పుడు దీని మీద కొద్దిగా నీళ్లు చల్లాలి. 1 to 2 వీక్స్ లోపు ఈ విత్తనాలు మొలకెత్తుతాయండి.